సాటి రైతుకి అవి ఉపయోగపడాలి అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నానండి. అంతేగా నా స్వలాభం కోసం దీని మీద ఏదో సంపాదించడం అని మాత్రం కాదండి. దీంట్లో నేను చాలా ఆటుపోట్లు తిన్నాను. చాలా మంది నన్ను నమ్మక ద్రోహాలు చేశారు. జాఫ్రాలో అయితే 2.5 నుంచి 3.5 లక్షల వరకు ఉన్నాయండి. బన్నీ వచ్చేసి కూడా మీకు 1.85, 2 ఆ రేంజ్లో ఉన్నాయి. ఇవన్నీ 3-4 నెలలు చూడు ఇవ్వండి, 2 పూట్ల పాలు ఇస్తున్నాయి. నరేష్ గారు అక్కడికి వెళ్ళి నాకు ఏం జరుగుతుంది, 1-2 యానిమల్స్ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చామో తర్వాత నుంచి మీకు తెలిసిన సబ్జెక్ట్ సార్. ఇప్పుడు మన ఫామ్ నుంచి ఎన్ని లీటర్ల పాలు సప్లై అవుతున్నాయి సార్ రోజు మీద వచ్చి? మనకి ఇప్పుడు 300 లీటర్లు వెళ్తుంటాయి. 300 లీటర్లు. అలాగే మనకి గేదెలు హర్యానా, గుజరాత్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. సో అవి వెళ్తూ ఉంటాయండి రైతులకి కూడా. ఎనీ టైం ఒక 100 పశువులు ఎనీ టైం ఉంటాయి? ఎనీ టైం అండి. 365 రోజులు నేను అదే ధ్యేయంతో పనిచేస్తున్నాను. నా సాటి రైతుకి అవి ఉపయోగపడాలి అన్న ఒక ఏకైక లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నానండి. అంతేగా నా స్వలాభం కోసం దీని మీద ఏదో సంపాదించడం అని మాత్రం కాదండి. దీంట్లో నేను చాలా ఆటుపోట్లు తిన్నాను. చాలా మంది నన్ను నమ్మక ద్రోహాలు చేశారు. కానీ ఇవన్నిటిని తట్టుకుని నిలబడి ఒకే ఒక ధ్యేయంతో నా రైతు సోదరులకు ఈ డైరీ ఫీల్డ్లో నిలబెట్టాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్తో నేను పనిచేస్తున్నానండి. ఇది నన్ను ఎంతమంది ఉపయోగించుకుంటారో అంత లాభం అయితే ఉంటుందండి. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను. నరేష్ గారు సార్, కొంతమంది అంటే హైదరాబాద్లో చూసుకున్నట్లయితే కొంతమంది ముర్రానే అమ్ముతున్నారు, కొంతమంది బన్నీ అమ్ముతున్నారు. మీరు 3 రకాల బ్రీడ్లు ఎందుకు చూస్ చేసుకున్నారు సార్? సార్ ఇప్పుడు ముర్రా అంటే మీకు తెలుసు, ముర్రాలో మంచి మిల్క్ ఈల్డ్ ఉంటుంది. దాంట్లో ఫ్యాట్ పర్సెంటేజ్ ఒక రేంజ్ వరకు ఉంటుంది. అలాగే బన్నీలు, అలాగే జాఫరాబాదీ, దాని ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది. నా కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఇంట్రెస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. బన్నీలు ఒక రకమైన ఈల్డింగ్ ఉంటుంది, ముర్రాలు ఒక రకమైన ఈల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు హర్యానాలో కూడా ప్యూర్ ముర్రాలు అనేవి జాతి దొరకడం చాలా కష్టం ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. అలాగే గుజరాత్లో కూడా. అలాగే ఈ జాఫరాబాదీలు ఏంటంటే ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కాలం పాలు ఇస్తాయండి. సో నేను ఏదైతే నా ప్రోటోకాల్ ఫాలో అయితే ఈ కట్టడాలు, హీట్కి సరైన టైంలో రావడాలు ఇవన్నీ జరుగుతాయండి. ఇవన్నీ ఒట్టి కట్టవు అనేది ఒట్టి అపోహేనండి. అవును, చాలా మంది రైతులు ఇప్పుడు జాఫరాబాదీ కట్టవు అని కూడా అంటున్నారు. అది ఒట్టి అపోహేనండి. సో అవేంటంటే ఎక్కువ ఈల్డింగ్ వస్తాయండి, ఎక్కువ కాలం పాలు ఇస్తాయి. ఏంటంటే నా కాన్సెప్ట్ ఒకటే సార్. ఇప్పుడు ఆంధ్ర గేదె, లోకల్ గేదె అనేది ఫ్యాట్ కూడా మంచిగా ఉండదు, పాలు తక్కువ ఇస్తుంది సార్. వేరే ఇది వచ్చేసి మీకు జాఫరాబాదీ కానీ బన్నీలు కానీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, మిల్క్ కూడా ఎక్కువ వస్తాయి. సో నా కాన్సెప్ట్ ఏం లేదండి, ఒక 10 గేదెలు పెట్టుకునేవాడు 2 యానిమల్స్ కాడికి పెట్టుకుని ఈ 3 కనుక మిక్సింగ్ చేసుకుంటే అటు అతనికి లాభదాయంగా ఉంటుంది, ఇటు వినియోగదారుడు కూడా మంచి పాలు ఇచ్చినట్టు ఉంటుంది. అదొకటే తప్ప ఇంకేం లేదు సార్ దీంట్లో. సో చాలా మంది రైతులు ఇక్కడ ఎక్కువ రేట్లు ఉన్నాయి, వేరే రాష్ట్రాలకు పోయి కొనుగోలు చేద్దామని చాలా మంది పోతున్నారు. కానీ అక్కడ కొంతమంది సక్సెస్ అవుతున్నారు సార్. అవునండి, కొంతమందిని మోసం చేస్తున్నారు. అవి జరగకుండా ఉండడానికి రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అండి అక్కడ బయట దళారులను పట్టుకుని మనం వెళ్తాం సార్. నరేష్ గారు అక్కడికి వెళ్ళి నాకు ఏం జరుగుతుంది, 1-2 యానిమల్స్ బాగానే ఉంటాయి. ఎప్పుడైతే మనం టోకెన్ అడ్వాన్స్ ఇచ్చామో తర్వాత నుంచి మీకు తెలిసిన సబ్జెక్ట్. సో ఇక్కడ మనం ఏంటి అంటే ఏదైనా హర్యానా లోడ్లు మీకు తెలిసిన వాళ్ళు, మనకు కూడా మీకు పరిచయాలు ఉన్నాయి. డైరెక్ట్ లోడ్స్ అనేవి మన దగ్గరికి వస్తాయి. ఇక్కడికి వచ్చినాక వాళ్ళు పాలు అన్ని లైన్లో పెట్టి గ్యారంటీ ఏదైతే మన గ్యారంటీ 12 లీటర్లు, 10 లీటర్లు లేకపోతే 15 లీటర్లు ఇస్తారో అవి లైన్లో పడే వరకు వాళ్ళు మన దగ్గర ఉంటారండి. అదే విధంగా నా సాటి రైతులకు నేను అవి ఇస్తాను. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా అదే పాలు రావాలి. ఇది ఒక కాన్సెప్ట్ అండి నాది. సో ఇక్కడ ఫెయిల్యూర్స్ అనే దానికి ఎక్కడ ఆస్కారం లేదు. ఉన్నా 1-2 అవి మన చేతుల్లో ఉండవండి. సో అటువంటి జరిగినా నేనున్నాను ఇక్కడ లోకల్గా నా ఆంధ్ర రైతులకి నేను సపోర్ట్ చేద్దామని ఒకే ఒక కాన్సెప్ట్ సార్ ఇది. అది చూసుకోవచ్చు. రైతులు అక్కడికి పోయి మీరు ఇబ్బంది పడే కన్నా ఇక్కడ లోకల్గా, ఇక్కడ అయితే ఆంధ్రాలో మనకి విజయవాడ దగ్గర కానీ హైదరాబాద్ దగ్గర కానీ అన్న అయితే తీసుకొచ్చి ఇక్కడ సెట్ అయిపోయినాయి ఉంటే ఇక్కడ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. అవునండి, ఆన్లైన్లో డబ్బులు కొట్టేస్తున్నారు, ఆడ ఫోన్ ఎత్తట్లేడు. అవునండి, అలాంటి పరిస్థితులు చాలా మంది రైతులు నాకైతే ఫోన్ చేస్తున్నారు సార్. ఆన్లైన్లో ఒక గేదెని చూపిస్తున్నారు, అది గేదె అసలు వాళ్ళది కాలనే కాదు. 3 లక్షలు అంటే 2 లక్షలు అంటే ఎన్ని లక్షలు అంటే అన్ని కొట్టేస్తారు. ఇది మార్కెటింగ్ అండి, ఫ్రాడ్ మార్కెటింగ్ చాలా జరుగుతుంది. ఇదేంటంటే ఇక్కడ లోకల్గా మనం ఉన్నాం, ఇలా దందా చూసారు. ఇక్కడ హైదరాబాద్లో కూడా మన అన్నది ఉంది, మీకు తెలుసు. మనం ఇద్దరం కలిసే ఉంటాం, కలిసి చేస్తాము. సో ఇక్కడ ఏంటంటే మనం ఇచ్చే భరోసా, మన సాటి రైతుకి మనం ఇచ్చే భరోసా, వాళ్ళు మన నమ్మాలి, మనం వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఇది ఒక కాన్సెప్ట్ మీద మనం వెళ్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, మనం వాళ్ళకి సక్సెస్ ఇచ్చిన హ్యాపీనెస్ మనకు ఉంటుంది.
అదండి రైతులైతే మీరు దూరం నుంచి అక్కడికి పోయి కష్టపడే కన్నా అక్కడికి పోయి మోసపోయే కన్నా అన్న దగ్గర ఎనీ టైం కూడా అందుబాటులో ఉంటాయి. ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ గేదెలు ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. అన్ని కూడా సెట్ అయిన తర్వాత అన్న సేల్ చేస్తున్నాడు, అంతే కదా సార్? అవునండి. అన్ని సెట్ అయ్యి పాలు ఇక్కడ చూపించిన తర్వాతనే సేల్ చేస్తున్నారు. విజయవాడ దగ్గర కానీ ఆంధ్ర మన తెలంగాణ దగ్గర ఎక్కడైనా కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి. 3 బ్రీడ్లు కూడా ఎనీ టైం ఉంటాయి. మీకు కావాలనుకున్న వాళ్ళు నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు సార్. ఇంకా మన బ్లెస్సింగ్ ఫార్మ్ తరపున ఇంకా గ్యారంటీ కానీ లేకపోతే ఇంకేమైనా చెప్పగలరు రైతులకి? నరేష్ గారు, మీరు చాలా డైరీలు తిరుగుతారు సార్, మీకు అంతా ఐడియా ఉంది సార్. కానీ ఏంటంటే రైతు సోదరులు ఎవరైనా మన దగ్గర కొన్నప్పుడు వీటి ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది సార్. అంటే అందరికీ తెలిసిందే, కానీ దాన్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలండి. ఈ మినరల్ మిక్చరే కానీ కాల్షియమే కానీ దానా వేసే రేషియో కానీ వాటికి ఇచ్చే ఫీడు గ్రాస్ కానీ డ్రై గ్రాస్ కానీ డ్రై పౌడర్ కానీ గ్రీన్ పౌడర్ కానీ సరైన మోతాదులు ఇచ్చుకుంటూ నేను చెప్పే ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. అది ఖచ్చితంగా మనం సక్సెస్లో వెళ్తాం, ఫెయిల్యూర్ అయితే ఉండవండి. ఓకే, మన దగ్గర తీసుకున్న గేదెలకు కూడా రైతులకు చెప్తారు ఈ దానా ఇంత వేసుకోవాలి, అవునండి, ఇలాంటి దానా ఇంత వేసుకోవాలి. ఇప్పుడు మన ఫామ్లో ఎలాంటి దానా వాడుతున్నారు సార్? మనం పత్తి చెక్క, కంది చున్ని, అలాగే గోధుమ పొట్టు వాడతామండి. అలాగే మినరల్ మిక్చరు డైలీ, అలాగే కాల్షియము అనేది కంటిన్యూగా వాడుతూనే ఉంటామండి. ఓకే, ఇలాంటి వేయడం వల్లనే మీరు రోజు మీద వచ్చేసి 300 లీటర్ పాలు సప్లై అవుతుంది. అవునండి సార్. ఇప్పుడు ఆవుల విషయానికి వస్తే ఆవులు ఎలాంటి బ్రీడ్లు ఆవులు ఉంటాయి మనకి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్? మొత్తం గుజరాత్ నుంచి వస్తాయండి మనకి సార్. ఆవుల రేట్లు ఎంత నుంచి ఉంటాయి సార్? చాలా మంది నుంచి 1,20,000 వరకు ఉన్నాయండి ఆవులు అయితే. ఆవులు మన గిరి కానీ సాయివాల్ కానీ కాంగ్రెస్ కానీ ఓకే 80,000 నుంచి స్టార్ట్. 80,000 నుంచి అన్ని పాలిచేయి ఉన్నాయి, సుడి ఉంటాయి సార్? చూడి కూడా ఉన్నాయి, 3-4 నెలలు చూడి ఉన్నాయి, వీటితో దూడలతో సహా ఉన్నాయి. అవి ఎన్ని రోజులు ఉంటాయని చెప్పలేను. నిన్న మొన్న కూడా చాలా గేదెల వరకు వెళ్ళిపోయినాయి. ఇది కంటిన్యూగానే మనకు వస్తానే ఉంటాయండి. నేను చాలా మంది డైరీలకి కన్సల్టెంట్గా కూడా, అలాగే ఇలా మీరు ఇందాక అడిగారు కదా ఈ షెడ్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా, నేనేంటంటే ఒక కన్సల్టెంట్గా కూడా వాళ్ళకి ఒక ప్లేస్ చూపిస్తే వాళ్ళకి మొత్తం షెడ్, డైరీ షెడ్ అనేది మొత్తం కంప్లీట్ చేసి వాళ్ళకి యానిమల్స్ కూడా సప్లై చేసి వాళ్ళ మిల్క్ మార్కెటింగ్ కూడా బాధ్యత నేనే తీసుకుని 80 రూపీస్ పర్ లీటర్ చొప్పున వాళ్ళకి మార్కెటింగ్ కూడా నేనే చెప్పి నేను బయటకు వస్తానండి. ఓకే, ఇలా కూడా మీరు ఇక్కడ అవకాశం ఇస్తాను. చాలా మందికి చేశానండి. చేశారు. అది మనం తర్వాత వాళ్ళు ఆ ప్రోటోకాల్ సేమ్ నేను ఏదైతే ప్రొసీజర్ ఇచ్చానో ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి ముందరికి వెళ్తే మాత్రం వాళ్ళు సక్సెస్లో అవుతారండి. తర్వాత మనం బయటకు వచ్చినాక ఏంటి అనేది వాళ్ళని బట్టి ఉంటుందండి. చాలామంది ఫాలో అవ్వరండి, కొంతమంది ఫాలో అవుతున్నారు, వాళ్ళందరూ సక్సెస్లో ఉన్నారు. అదే. ఓకే, చాలామంది నష్టపోతున్నారు అంటారు సార్. ఎక్కడ నష్టపోతారు సార్? అనుభవలేమి, కేవలం అనుభవం అండి. డబ్బు ఉంటే సరిపోదు, నువ్వు కష్టపడాలి. నువ్వు పొద్దున సాయంత్రం నువ్వు జాబ్ చేసుకున్నా ఏది చేసుకున్నా సరే నీ టైం ఒక పంక్చువాలిటీ ఉండాలి. పాలు తీసే టైము మార్నింగ్ ఏ టైం అయితే చేస్తున్నావు ఈవినింగ్ అదే టైంలో నువ్వు పాలు అనేది తీయాలి. వాటికి సరిపడా దానా ఇవ్వాలి, అది కూడా కరెక్ట్ టైంలో ఇవ్వాలి. ఇవన్నీ యాజమాన్య పద్ధతులు చాలా ఉన్నాయండి. అవి కరెక్ట్గా ఫాలో అయితే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారండి. ఈ రోజున ఏంటంటే యువత యూట్యూబ్లోనండి, మెయిన్ యూట్యూబ్, సోషల్ మీడియా చూసి చాలా మోసపోతున్నారు. ఏదో దీంట్లో మిగిలిపోతుందని వస్తున్నారు, కానీ వాళ్ళకి ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి సరైన పద్ధతులు పాటించి ఈ డైరీ ఫామ్ రన్నింగ్ చేస్తే మాత్రం కంపల్సరీ సక్సెస్ అవుతారు. ఇది బన్నీ అండి, ఈ రెండు బన్నీ అండి. ఇది ఎన్ని పాలు రెడీ ఉన్నాయండి? 14 లీటర్ల పరి ఉన్నాయి. ఇవి కూడా అన్ని కూడా 1 మంత్ లోపు డెలివరీ అయినాయి. 1 మంత్ లోపు డెలివరీ అయిన గేదెలు ఇవన్నీ కూడా బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడైతే ఉన్నాయి. టాప్ క్వాలిటీ అండి, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. పాలనరాలు అయితే చూసుకోవచ్చు, వాటి మధ్యలో గ్యాప్ కూడా చూసుకోవచ్చు, 4 మధ్య గ్యాప్ కూడా చూసుకోవచ్చు. అన్ని కూడా మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే ఇక్కడైతే కనబడుతున్న గేదెలు కూడా అన్ని సేల్కి ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చు. చాలా హైట్ చూసుకోవచ్చు. జాఫరాబాద్ అయితే 22 లీటర్ల పాల కెపాసిటీ. సో అన్న 22 లీటర్ల హైయెస్ట్ ఇది ఫస్ట్ చూసింది, అది 22 లీటర్ల హైయెస్ట్. ఇవన్నీ కూడా కనబడుతుంది. ఇవి కూడా శ్రద్ధగా మేపుతండి, ఈక్వల్ టు అదే జాఫ్రాతో ఇస్తాయండి. అన్న రేట్ల విషయం అయితే మనకి స్టార్టింగ్ ప్రైస్ అన్ని హర్యానా అయితే 160 నుంచి 185 అండి. ఓకే, జాఫ్రాలో అయితే 2.5 నుంచి 3.5 లక్షల వరకు ఉన్నాయండి. బన్నీ వచ్చేసి కూడా మీకు 185, 2 ఓకే రేంజ్ లో ఉన్నాయి. ఓకే, అన్ని కూడా మంచి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఎప్పుడైనా కూడా మనకి క్వాలిటీ మీదనే ఆధారపడే రేట్ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రైతులైతే పాలు తగ్గి ఉన్నాయి, అంతే రైతులైతే కొనుగోలు చాలా మంది వచ్చి కొనుగోలు జరుగుతున్నాయా మన ఇక్కడ? చాలా జరుగుతున్నాయి. 4 రోజుల్లోనే 30 చాలతీల వరకు ఇచ్చాము మనం. ఓకే, 4 రోజులు రైతు వచ్చి చూసుకుని వాళ్ళ సాటిస్ఫాక్షన్ తో మన ఫోర్స్ ఏం లేదు. ఓకే, వాళ్ళు చూసుకున్న తర్వాతనే బేరం మాట్లాడుకుని తీసుకోవచ్చు. ఫోర్స్ అయితే ఎలాంటిది లేదని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ మీదనే ఆధారపడి ఉంటుందండి రేట్లు అయితే ఎక్కడైనా కూడా. మనకి ఇవన్నీ కూడా మనకి సేల్కి అయితే రెడీ ఉన్నాయి.
కావాలంటే నేరుగా రావచ్చు. అట్లాగే వీడియో పైన నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు, పాల నరాలు కూడా కనబడుతున్నాయి. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మీరు అన్నీ చూసుకున్న తర్వాతనే పాలు పిండి చూసుకోండి మీరే స్వయంగా. రైతులకి 2 రోజులు 3 రోజులు స్టే చేసుకున్న తర్వాతనే మీకు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, తెలంగాణ నుంచి వచ్చినా, ఆంధ్ర నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడైతే ఉండడానికైతే రూమ్స్ గిట్లా అన్ని ఫెసిలిటీస్, ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అవన్నీ కూడా ఉన్నాయండి. చూసుకున్న తర్వాత వీడియో పైన అయితే నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. మంచి క్వాలిటీ గల బఫెలోస్ అయితే రెడీ ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి కొనుగోలు చేయండి. అన్న ఒకసారి తరపి గేదెల గురించి చెప్పాలి. ఇక్కడ లోకల్ గా రైతులు, చిన్న రైతులకు కూడా మనకి లోకల్ గేదెలు, మన ఆంధ్ర గేదెలు కూడా, ఆంధ్ర గేదెలు కూడా రైతులకు కూడా, చిన్న రైతులకు కావాలన్నా కూడా అవి ఎంత నుంచి ఉన్నాయి స్టార్టింగ్ అందాదా? అవి 80,000 నుంచి, ఒక 80,000 నుంచి కూడా చిన్న రైతులకు కావాలన్నా కూడా ఇక్కడ ఆంధ్ర గేదెలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. బ్లెస్సింగ్ ఫార్మ్స్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే. అట్లాగే ఇప్పుడు తర్పి గేదెలు అయితే చూపిద్దాం ఒకసారి. ప్రెగ్నెంట్ ఉన్నాయి, అట్లాగే తర్పి గేదెలు కూడా ఉన్నాయి వీళ్ళ ఫామ్ లో. దూడలు కూడా సేల్కి ఉన్నాయండి. అలా ఈ ఆవుల గురించి కూడా, జెర్సీ ఆవులు కూడా మనకి సేల్కే ఉన్నాయి. జెర్సీ ఆవులు ఉన్నాయి సేల్కి. ఇదేనా? ఇది కాంగ్రెస్. ఇది కాంగ్రెస్. 8 నుండి 9 నెలల దీంట్లో ఉంది. 9 నెలల్లో ఉంది. ఓకే. ఇంకొక 1 మంత్ డెలివరీ ఉంది. ఓకే. ఇవన్నీ 3-4 నెలల సూడి ఇవ్వండి. 2 పూట్ల పాలు ఇస్తున్నాయి. ఓకే. 2 పూట్ల పాలు ఇస్తున్నాయి. 3-4 నెలల సూడితో ఉన్నాయి. కొన్నిటికి దూడలు ఉన్నాయి, కొన్నిటికి దూడలు లేవు. ఓకే. ఇంకా ఇక్కడికి వచ్చి మీరు సెలెక్ట్ చేసుకుంటే దాని రేట్ అయితే చెప్పడం జరుగుతుంది. అన్న అయితే ప్రెగ్నెంట్ టెస్ట్ కూడా అన్న డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు ఇక్కడ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటారు. డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారు. అట్లాగే చూసుకోవచ్చు. అన్న థెరపీ ఎక్కడ ఉన్నాయి? చిన్న రైతులకి అయితే ఇట్లా లోకల్ బఫెలోస్ 80,000 నుంచి అయితే ఉన్నాయని చెప్తున్నారు. 5-6 నెలల సూడుతో ఉన్నాయి. ఇవి అబౌట్ డెలివరీ అనమాట. చిన్న సైజు లోకల్ ఇవన్నీ 6 నెలలు. ఓకే. ఈ 12 లీటర్ల గ్యారంటీ అండి మనకి ఇచ్చేది. ఓకే. రేట్లు కూడా మనకి చెప్పాను కదా, 160 నుంచి 185 వరకు. ఓకే. ఓకే. నెంబర్ వచ్చేసి 96138381 అండి. ఓకే. అడ్రస్ వచ్చి P9 వరం, విజయవాడ. ఓకే సార్. రైతులు రావాలనుకున్న వాళ్ళు ఎనీ టైం కూడా మన దగ్గర 3 బ్రీడ్లు అందుబాటులో ఉంటాయి, రావచ్చు అని చెప్తున్నారు అన్న అయితే. చూసుకోవచ్చు. క్వాలిటీని బట్టి రేట్ ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా పాలకు సెట్ అయిపోయినాయి కదా. అన్నీ కూడా పాలకు సెట్ అయినాయి. రైతులు ఎవరికైనా పచ్చి గేదెలు కావాలనుకున్న వాళ్ళు, పాలు తక్కువైన రైతులు మాత్రం ఇక్కడికైతే రావచ్చు. వచ్చి అయితే నేరుగా పాలు పిండి చూసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయొచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడైతే హర్యానా ప్యూర్ జింద్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పారు. ఇక్కడ అందాజ ఎన్ని లీటర్ల బకెట్ అనేది అందాజ? ఇది 7 లీటర్ల బకెట్ అండి. 7 లీటర్ల బకెట్. ఈ ప్రజెంట్ మొత్తం 5 లీటర్ల మీద ఉన్నాయి సార్. ఓకే. ఓకేనండి. ఇవి దానా తిండి అంతా బాగా జరిగితే 12 లీటర్లు అనేది పెద్ద విషయం అయితే వీటికి కాదు. ఓకే. అదే మనం గ్యారంటీ ఇస్తున్నాం. గ్యారంటీ 12 లీటర్లు అయితే గ్యారంటీ ఇస్తున్నాడు అన్న అయితే. ఏమన్నా ప్రాబ్లం, రైతులకి ఏమైనా ప్రాబ్లం వస్తే లోకల్గా నేను ఇక్కడ ఉన్నాను. ఓకే. వాళ్ళకి న్యాయం మంచిగా జరిగేది నేను చూస్తాను. ఓకే. చూసుకోవచ్చు. మనకైతే క్వాలిటీ మీద అయితే ఆధారపడి ఉంటుందండి రేట్ వచ్చేసి. పాలు ఇక్కడైతే ఇట్లా మీరు పాలు పిండి స్వయంగా మీరే 4 దారాలు చూసుకున్న తర్వాత మీరైతే కొనుగోలు చేయండి. ఇవన్నీ కూడా మనకి సేల్కే ఉన్నాయండి, రావచ్చు, వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు నేరుగా. పాలు చెక్ చేసుకోండి. వాళ్ళు చెప్పడం కానీ మేము చెప్పడం కానీ మీరు దగ్గర ఉండి చూసుకోవచ్చు. దీనికైతే పాల నరాలు కూడా కనబడుతుంది. అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. ఇక్కడ విజయవాడలో ఉన్నాం మేము ప్రజెంట్ అయితే. సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.